తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచండి అని సిఫా ట్రస్ట్ సీఈఓ డాక్టర్ శశిప్రభ పిలుపునిచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లమ్మసింగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గుడ్డ సంచులు పంపిణీ చేసిన అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కర్బన ఉద్గారాలు తగ్గించండి కోరారు. చెట్లను కాపాడండి, ప్రాణవాయువును పెంపొందించండి అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ పండ్లు, జాతి మొక్కలు నాటి వనాలు పెంచాలని కోరారు. జనవనరుల పరిరక్షణ కోసం నిరంతరంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లమ్మసింగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం సతీష్, సిఫా సంస్థ సిబ్బంది నర్సింగ్ శ్రీనివాస్, దుర్గాప్రసాద్, భాస్కర్, లక్ష్మి, అసరాడ గ్రామ ప్రతినిధి పడాల్ తదితరులు పాల్గొన్నారు. తల్లికి వందనం. Our Seventh Adventist School has planted saplings which are beneficial for the community, especially saplings like Lakshman Pal are planted here in Seventh Adventist School. This fruit will help all the cancer patients to kill the cancer cells. Planting more trees are very important because plants gives us oxygen. They also provide us medicine through fruits, bark of the tree, leaves, roots. Every part of the plant is useful for everyone. Planting more trees will help us to live in a good environment, a healthier and a beautiful environment. It also gives us a peace, harmony, and physically, mentally we will be living in a happy place. So please plant more trees every year, wherever possible, whenever it is. Thank you. శుభోదయం అందరికీ. నా పేరు మేధ. నేను ఇవేళ ప్రతి ఒక్కరు ఒక మొక్కని నాటండి, దానివల్ల మన ప్రకృతిని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. ప్రతి పుట్టినరోజుకి, పండక్కి మీరు ఒక్కొక్క మొక్కని నాటండి. I am from 7th Adventist High School, Sector 5, MVP Colony. On account of Talliki Vandanam, we are planting saplings. We should plant more than one tree. To live in future, we should plant saplings. Thank you. నా పేరు జాహ్నవి. నేను 7th అడ్వెంటిస్ట్ హై స్కూల్లో చదువుతున్నాను. మనం ప్రతి ఒక్కరు మొక్కలని నాటాలి. మన జల వనరులని పరిరక్షించాలి. మనం భవిష్యత్తులో జీవించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలని నాటాలి, అలాగే పరిరక్షించాలి. ధన్యవాదాలు. ఈరోజు తల్లికి వందనం పేరుతో లమ్మసింగి ప్రాంతంలో మొక్కలు నాటడం, అలాగే క్లాత్ బ్యాగులు పంపిణీ చేయడం, అలాగే జలవనరులను గుర్తించడం, ఇట్లా చాలా కార్యక్రమాలను సిఫా సంస్థ చేపట్టింది. ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండేందుకు గాను ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ప్రభుత్వం తలపెట్టిన తల్లికి వందనం, అలాగే ప్లాస్టిక్ ఫ్రీ విలేజెస్ అనేది ఆలోచన చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ సహకరిస్తున్న ఆదివాసీ రైతులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం.